అభ్యర్థులకు సరిపడా సమయం ఉందని ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు సమయం వచ్చిందని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం నిన్న జరిగింది. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. 3 పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ అభ్యర్థులకు సరిపడా సమయం ఉందని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు సమయం వచ్చిందని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో నిన్న కలిశారు. ఆదివారం ప్రజాగళం సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లారు. పోలీసుల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడి సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని మండిపడ్డారు. పొత్తు కోసం వెంపర్లాడడం, తరువాత విడిపోవడం, మళ్లీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారో, ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలన్నారు. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఆ తర్వాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకుని విడిపోయి దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజీపైకి వచ్చారని సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించడమే పనిపెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైం కేటాయించారని మండిపడ్డారు. సభ నిర్వహించడం చేతకాక పోలీసులపై విమర్శలా అని ప్రశ్నించారు. అర్జెంటుగా అధికారంలోకి రావాలనేదే వారి ఆత్రమని దుయ్యబట్టారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్పై ప్రత్యక్షమయ్యారని అన్నారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల నిలదీశారు. కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో, డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసిన కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. మేము ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి. అలాగే ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో, మంత్రివర్గంలో. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకుని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు? చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ వైకాపా కార్యకర్తగా పనిచేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్కు అంతరాయం కలగడమేంటని ప్రశ్నించారు. 4 పోలీస్ అధికారులపై ఆధారాలతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. ఆ 4 ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం ఉందని, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓకి ఫిర్యాదు చేసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి రామకృష్ణ తదితరులు ఉన్నారు.
మీడియా సమావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని, భద్రత గురించి ఈ నెల 12నే డీజీపీకి లేఖ రాశామని తెలిపారు. కానీ ఆదివారం జరిగిన సభలో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించలేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభలో సౌండ్ సిస్టములపై జనాలు ఎక్కుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అది ప్రధాని సభ అనుకున్నారా, దారిని పోయే దానయ్య సభ అనుకున్నారా అని ప్రశ్నించారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మిన్నకుండిపోయారని, ఆయన కంటే కానిస్టేబుల్ నయమని అన్నారు. నిన్నటి సభను భగ్నం చేయడానికి ఎస్పీ శాయశక్తుల ప్రయత్నం చేశారని మండిపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీపీ ఎస్ఆర్ ఆంజనేయులు, రేంజ్ ఐజీ పాల్రాజు, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను తొలగించాలని కోరారు. వాళ్ళ విధి విధానాల్ని గౌరవించట్లేదు. నిన్న సాక్షాత్తు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. చిలకలూరుపేట ప్రజాగళం సభ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కలిపి సభ పెడితే లక్షలాది మంది వచ్చారు. మేము ఊహించిన దానికంటే జనం వచ్చారు. ఇలా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, పెద్ద సభ కండక్ట్ చేస్తున్నాం, కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి 12వ తారీఖునే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గారికి లేఖ పంపించాం. వాళ్ళు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా అదంతా చూసి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి. నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చొని నిన్న సభను చిన్నాభిన్నం చేయటానికి ప్రభుత్వమే ప్రయత్నం చేసింది, పోలీసు శాఖ ప్రయత్నం చేశారని చెప్పడానికి చాలా బాధపడుతుంది. బీజేపీ సీనియర్ నేత పాతూరు నాగభూషణం, జనసేన నాయకులు బి రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన మీటింగును ఫెయిల్ చేయాలని సీఎం జగన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. హెలిప్యాడ్ నుంచి రిసీవింగ్కు పాసులు ఇవ్వాలని అడిగితే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి సరిగా స్పందించలేదని, చివరకు ఢిల్లీకి ఫోన్ చేసి పాసులు తెప్పించుకోవాల్సిన దుస్థితి తెప్పించారని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎస్ జవహర్ రెడ్డి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇంతకుముందు మీరు తెలంగాణలో కూడా చూస్తుంటారు, అక్కడ ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు, కనీసం కట్టసీస్ కూడా చేయని పరిస్థితి చూసాం. ఇవాళ ఏ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. ఇవాళ ప్రజల్లో యాక్సెప్ట్ చేయరు కొంతమంది. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత 2 లక్షల మంది జనం అని చెప్పిన తర్వాత ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు నిన్న దరిదాపు 8 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చారు. బప్పూడి నుంచి గణపవరం వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడి నుంచి మన ఒంగోలు రూట్లో 5 కిలోమీటర్లు ఆగిపోయింది. రావాల్సిన వాళ్ళందరూ కూడా డయాస్ మీద రాకుండా 80% రోడ్ల మీద ఆగిపోయారు. కేవలం వాంటెడ్లీ ఈ సభని భగ్నం చేయాలనేదే ఈరోజు వైసీపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేము పాసులు అడిగితే ఈ హెలిప్యాడ్ నుంచి రిసీవింగ్ దగ్గర నుంచి కూడా పాసులు అడిగితే మేము 11 o'clock మేము రిక్వెస్ట్ అయితే ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు కానీ ఎవరు లిఫ్ట్ కూడా చేయనటువంటి, చివరికి మీ ఎస్పీజీకి కంప్లైంట్ చేసి ఢిల్లీకి ఫోన్ చేస్తే, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు పాసులు ఇవ్వడం జరిగింది. అంటే డయాస్ మీద ఉన్న పక్కన గెస్టులకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రోజున ఉమ్మడిగా మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరం కలిసి మరి ఎలక్షన్ కమిషనర్ నేను కలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం మనం నిన్నటి జరిగినటువంటి సభ దగ్గర నుంచి చూసుకుంటే మనందరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం అయితే అలాంటి ప్రజాస్వామ్యానికి అధినేత అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మరి భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పోలీస్ యంత్రాంగం మరి విఫలమైంది. స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి ప్రకటించే సభలో మరి 11 నిమిషాలు కరెంటు లేకుండా చేశారు. మరి ఎక్కడికి పోతున్నామో అర్థం కానటువంటి ఇది. నందిగామ పట్టణంలో నియంతృత్వ ధోరణితో అహంకారంతో ప్రజల్ని పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ను తీవ్ర ఇబ్బంది పెడుతున్న మొండితోక బ్రదర్స్ కి పతనం మొదలైందని నందిగామ పట్టణ మున్సిపాలిటీ త్వరలో టీడీపీ కైవసం చేసుకోబోతుందని టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. పట్టణంలో వైసీపీ పూర్తిగా ఖాళీ కానుందని, ఇక ఆ పార్టీలో మొండితోక బ్రదర్స్ మాత్రమే మిగులుతారన్నారు. టీడీపీ ఎంపీగా గెలిచి వైసీపీకి వెళ్లిన ఓ వ్యక్తి 60% క్యాడర్ తనతో వచ్చేస్తుందని చెప్పుకున్నాడని, ఒక్కరు కూడా టీడీపీ నుంచి వెళ్లలేదన్నారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బీజేపీ, జనసేన బలపరిచిన నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య నాయకత్వంలో నందిగామ పట్టణానికి చెందిన అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.
4వ వార్డు కౌన్సిలర్ మారం అమరయ్య, 13వ వార్డు గద్దె శేషకుమారితో పాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గద్దె రమేష్, మారం సత్యవతి, 13వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి గద్దె నరసింహారావు, అలాగే వైసీపీ కార్యకర్తలు, వీరందరి కుటుంబ సభ్యులు, వందలాది మంది టీడీపీ నాయకులు కేశినేని నాని శివనాథ్ సమక్షంలో నిన్న టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరందరికీ శివనాథ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి ఈ వలసల పర్వం ఇంతటితో ఆగదని, ఒక నందిగామ మున్సిపాలిటీలోనే కాదు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట మొత్తం ఎన్టీఆర్ జిల్లాలోని వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశంలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నందిగామ వసూల్ బ్రదర్స్ నియంత పోకడలకు నిదర్శనం వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటమని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్ల హక్కులను కూడా కలరాస్తూ మొండితోక బ్రదర్స్ చేసిన అరాచకాలకు లెక్కలేదన్నారు. నందిగామ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, పట్టణంలోని కౌన్సిలర్లను కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఒక అజెండా రెడీ అవ్వాలన్నా కూడా కౌన్సిలర్లకు తెలియకుండా ఓన్లీ వాళ్ళిద్దరు సోదరుల వల్లే జరుగుతుంది. ఏదైనా కూడా వాళ్ళ నందిగామ పట్టణ కౌన్సిలర్లకు ఏ విషయమూ తెలియట్లేదు. అంతకుముందు కూడా ఒక సంవత్సరం క్రితం అందరూ కౌన్సిలర్లు 10 మంది కౌన్సిలర్లు వారిద్దరి సోదరులకి వ్యతిరేకంగా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సోదరుల ఇద్దరి యొక్క అహంకార ద్రోణికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినా కూడా వారి తీరు మారలేదు. మొన్న ఈ మధ్య చూస్తే మన దురదృష్టం, ఇవాళ మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఒక మహిళని నిజంగా చాలా బాధించి అసలు ఏ విషయాలు తెలియకుండా వల్ల ఆవిడ చనిపోవడం జరిగింది. ఇటువంటి ఎన్నో దారుణమైన విషయాలు నందిగామలో జరుగుతున్నాయి. తప్పకుండా నందిగామ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ బాధ పోతుందా, ఎప్పుడెప్పుడు ఈ దరిద్రం పోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నందిగామ మున్సిపాలిటీలో ఇదొక సంచలనమని, వైసీపీని వీడి టీడీపీలో చేరిన కౌన్సిలర్స్కు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ నుంచి మరో 2 కౌన్సిలర్లు టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో టీడీపీ నందిగామ మున్సిపాలిటీను కైవసం చేసుకోబోతోందని పేర్కొన్నారు. కనీసం ఒక 2% కూడా దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. అదేవిధంగా రోడ్లు కూడా కనీసం కొన్ని చోట్ల మౌలిక వసతులు ఏర్పాటు చేయట్లేదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు విసిగిపోయారు. తప్పకుండా రానున్న కాలంలో తెలుగుదేశం బోర్డులో మంచి పరిపాలన అందిస్తానని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఉమ్మడి కలయిక జనసేన, టీడీపీ, బీజేపీ కలయిక ఏ విధంగా జరుగుతుందో, ప్రజలు ఏ విధంగా నిన్న భారీగా మరి స్పందించారో, మీటింగ్లో స్వాగతిస్తున్నారో ఈ కలయికని మొత్తం కూడా ప్రజలు రాష్ట్రం అంతా చూశారు. తప్పకుండా వచ్చేది ఈ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాష్ట్రంలో ఏర్పడబోతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికీ వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్టానం ఈ నెల 25న అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన ఆ పార్టీ ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఏఐసీసీ నుంచి ఆమెకు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేము సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రతో ప్రజలకు వెళుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం అన్నారు. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర, ఒక బహిరంగ సభ ఉంటుందని, దాదాపు నెలపాటు జనంలోనే సీఎం జగన్ ఉండనున్నారని చెప్పారు. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ప్రతి జిల్లాకు జగన్ బస్సు యాత్ర, సభలపై పూర్తి వివరాలు నేడు వెల్లడిస్తారన్నారు. ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలసిల రఘురాం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహాయించి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలు ఉండనున్నాయని తెలిపారు. రోజు జగన్ ప్రజల్లో ఉంటారని, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నేడు పూర్తి షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎమ్మెల్సీ తలసిల రఘురాం వెల్లడించారు. ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. 10 లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగర్జనతో సీఎం జగన్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనపడగానే 2014లో కంటే 2024లో భారీ మెజారిటీతో ఎన్డీఏ గెలుస్తుందని జగన్ రెడ్డి, అతని అనుచరులు భయపడుతున్నారని చెప్పారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ 4 సిద్ధం సభల్లో అధికార ప్రజాధన దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ మొదటి ప్రజా గర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులు ఏకం కావాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను అవినీతి, అరాచక పాలన నుంచి రక్షించుకుని సమ్మిళిత అభివృద్ధి దిశగా ఎన్డీఏ పాలనలో అడుగులు పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ సంకల్పించిన వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత జగన్ ట్రబుల్ ఇంజిన్ సర్కారు పోయి దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా అయిన డబుల్ ఇంజిన్ సర్కారు అనివార్యమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పుడున్న అవినీతి, అరాచక, విధ్వంసక పాలన ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి 3 పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. 2018లో జరిగిన పొరపాటు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క చుక్క విషమని ప్రజలు గమనించలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అమృతం లాంటి ఎన్డీఏ పాలన అవసరమని చెప్పారు. ప్రజాగర్జన సభ ప్రజాగ్రహం ఏ విధంగా ఉంది అనేది తేట తెల్లమైంది. ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారనేటటువంటిది మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఒకే వేదిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కనపడగానే 2014 ఎన్నికల్లో సాధించిన ఎన్డీఏ విజయానికి మించినటువంటి విజయం 2024లో తథ్యం అనేటటువంటి వాతావరణం స్పష్టంగా కనపడింది. గడిచిన 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచక ప్రభుత్వ పాలన, నిరంకుశ ప్రభుత్వ పాలన, సమాజాన్ని ఏ విధంగా చీల్చి చెండాడినటువంటి పాలన, ఆర్థిక అరాచకాల పాలన, ఏదైతే మద్యం మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గంజా, ఇటువంటి మాఫియాలతోటి ఏ విధంగా అట్టడిగిపోయిందో రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రభుత్వం నేతృత్వంలో ఆ ఆగ్రహం మొత్తం కూడా ప్రజల్లో స్పష్టంగా కనపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవినేని అవినాష్ ఇన్ఛార్జిగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో నిన్న ప్రచారం నిర్వహించారు. 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో అవినాష్ సతీమణి సుధీర, 10వ డివిజన్ ఆర్ఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో అవినాష్ సోదరి క్రాంతి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
వైసీపీ పాలనలో దేవినేని అవినాష్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనేక డివిజన్లలో కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. అన్ని డివిజన్లను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న అవినాష్ను రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఉంగుటూరు ఇందుపల్లిలోని సిఐఎస్ఎఫ్ బెటాలియన్ స్థానిక పోలీసులు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రవికుమార్, తహసీల్దార్ జేవి సుబ్బారావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ కృష్ణా జిల్లా పెద్దవటిపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి చర్చినందు చిన్నవటిపల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పల్లె వెలుగు సంస్థ ప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్కి వైఎస్ఆర్సీపీ సీటు కేటాయించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంతో పాటు గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే తప్పనిసరిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి ఓటు వేసి గెలిపించాలని వైసీపీ నాయకుడు కాండ్రు రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నవటిపల్లి మాజీ సర్పంచ్ కోట వినయ్ కుమార్, పల్లె వెలుగు ప్రతినిధి నాగరాజు, వైసీపీ నాయకుడు కాండ్రు రాజశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పల్లె వెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు. పల్లె వెలుగు సభ్యులందరూ ఈ ఆలయానికి విచ్చేసి వల్లభనేని వంశీమోహన్ గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గన్నవరం నియోజకవర్గ సీటు కేటాయించిన సందర్భంగా మేమందరం చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి ఆయన్ని మూడోసారి ఎమ్మెల్యేగా చూడాలని కాంక్షిస్తూ, మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని కాంక్షిస్తూ పేదలందరూ అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలని మా పల్లె వెలుగు తరఫు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆయన గెలిపించాలి. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ నాయకత్వంలో టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ సమక్షంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ 7వ డివిజన్ వైసీపీ నుంచి అనేక మంది టీడీపీలో చేరారు. 7వ డివిజన్ వైసీపీ బూత్ కన్వీనర్, సచివాలయ ఇన్ఛార్జ్ తెంటు అనిల్ కుమార్, కిమ్మం దుర్గా భవానీ, వేణుగోపాల్, ఓలెటి రవితేజ, దర్శనపు రమేష్తో పాటు పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.